హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. దాని డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ సఫాయి వాళ్ళ వేకెన్సీకి అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. అయితే మిగతా డీటెయిల్స్ అవి మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ నుంచి వెళ్ళి మీరు చూడొచ్చు. అయితే ఈ వీడియోలో మనం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్అప్ చేయాలి, అదేవిధంగా ప్రాసెస్ ఏంటనేది క్లారిటీగా మనం లాస్ట్లో చూసుకున్నామండి. అదేవిధంగా మీరు ఎప్పటివరకు సెండ్ చేయాలి, ఏ పోస్ట్ ద్వారా మీరు సెండ్ చేయాలని కూడా చెప్పడం జరుగుతుందండి. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇండివిజువల్ ఫాలోవర్స్ లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మార్చి 30 వరకు మీరు అప్లై చేయాల్సి ఉంటుందండి. అయితే ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ రీసెంట్ ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుందండి. దానిపైన సైన్, అదేవిధంగా సెల్ఫ్ అటెస్టెడ్ అని ఏమి ఇవ్వలేదండి వాళ్ళు. అయితే ఓన్లీ మీరు పేస్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 చూసుకుంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని చూసుకుంటే మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా మొత్తం క్యాపిటల్ లెటర్లో మాత్రం ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటి మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫాదర్ నేమ్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే వెదర్ యు ఆర్ బిలాంగ్ టు అనేది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అదేవిధంగా మీ ఏ కేటగిరీ నుంచి ఇక్కడ అప్లై చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే 10th క్లాస్, అదేవిధంగా ఐటీ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. అయితే 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ రాసినా సరిపోతుంది. మీరు దేనిపైన అప్లై చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ చూసుకుంటే 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ 10th మెమోలో లెఫ్ట్ సైడ్కి పైన బార్కోడ్ దగ్గర ఉండడం జరుగుతుందండి. అది మీరు చూసి ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ బోర్డు నుంచి మీరు పాస్ అయ్యారని ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఏ సంవత్సరంలో మీరు పాస్ అయ్యారు, ఎగ్జామ్ పాస్డ్ అనేది ఇక్కడ చూసుకుంటే ఆ తర్వాత సబ్జెక్ట్ తెలుగు, ఇంగ్లీష్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందని రాసిన తర్వాత మీకు వచ్చిన ఇక్కడ మార్క్స్ ఎంత, అదేవిధంగా పర్సంటేజ్ ఎంత వచ్చిందని ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఫిల్అప్ చేసిన వెంటనే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కంప్లీట్ పోస్టల్ అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. మీ ఫస్ట్ హౌస్ నెంబర్, ఆ తర్వాత విలేజ్, ఆ తర్వాత మండల్, ఆ తర్వాత డిస్టిక్, ఆ తర్వాత స్టేట్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్, ఆ తర్వాత ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. మరోసారి ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అండి. అయితే కొందరికి మనం ఇక్కడ చూసుకుంటే పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా కరస్పాండింగ్ అడ్రస్ వేరు ఉంటుంది. అలాంటి వాళ్ళు వేరు ఫిల్అప్ చేయండి. సేమ్ ఉంటే పైన ఏ విధంగా ఫిల్అప్ చేశారో కింద కూడా అదే విధంగా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫిల్అప్ చేసిన వెంటనే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ప్లేస్ అనేది చూసుకుంటే మీరు ఎక్కడి నుంచి ఫిల్అప్ చేస్తున్నారని ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. ఆ ప్లేస్ అనేది రాసిన తర్వాత డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ సిగ్నేచర్ అనేది మీరు చేయాల్సి ఉంటుందండి. సిగ్నేచర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏ సర్టిఫికేట్ మీరు పంపించాలని ఇక్కడ చూసుకుంటే సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఎస్ఎస్సి మెమో సర్టిఫికేట్ అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. ఓన్లీ జిరాక్స్ మాత్రమే మీరు పంపించాల్సి ఉంటుందండి. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, బర్త్ సర్టిఫికేట్. అయితే కొందరికి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఎస్ఎస్సి మెమో జిరాక్స్ మీరు ఆల్రెడీ పంపిస్తారు కదండి, అది సరిపోతుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఐడి ప్రూఫ్ అండి. మీ దగ్గర ఏదైనా ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ అనేది ఏమైనా జిరాక్స్ అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే 2 ఫొటోస్ అనేది పంపించాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండి, మీ దగ్గర ఉంటే పంపించండి, లేకపోతే వదిలేసిన పర్లేదు. నెక్స్ట్ చూసుకుంటే డొమికల్ సర్టిఫికేట్ అండి. డొమికల్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్. అదేవిధంగా నెగిటివిటీ సర్టిఫికేట్ మీరు పంపించినా పర్లేదండి. అయితే ఇక్కడ ఇది కంపల్సరీ పంపిస్తే మీకు బెటర్ అండి. ఎందుకంటే డొమికల్ అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఇది అప్లై చేసుకోగలరు కాబట్టి వాళ్ళు మాత్రం ఇది కంపల్సరీ పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐటీఐ మీద అప్లై చేస్తే ఐటీఐ సర్టిఫికేట్ అనేది మీరు పంపించాల్సి ఉంటుందండి. ఓన్లీ జిరాక్స్ మాత్రమే పంపించాలండి. అన్ని జిరాక్స్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ అని చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ సిగ్నేచర్ చేసిన తర్వాత కింద డేట్ మెన్షన్ చేసిన తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ అని రాయాల్సి ఉంటుంది. మీరు రాసిన తర్వాత అన్ని అటాచ్ చేసిన తర్వాత మెయిన్ ఎన్వలప్ పైన మీరు ఎలా ఫిల్అప్ చేయాలని ఇక్కడ చూసుకుంటే సో ఫ్రెండ్స్, మెయిన్ ఎన్వలప్ అనేది ఇలా మీరు సింపుల్గా తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసిన తర్వాత ఎన్రోల్ ఫాలోవర్స్ అని ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. ఇది రాసిన తర్వాత 2 అని రాసిన తర్వాత వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ద రిక్రూట్మెంట్ ఆఫీసర్, ఇండియన్ కోస్ట్ గార్డ్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, నంబర్ 6, పోస్ట్ బాక్స్ నంబర్ 1128 అనేది ఇచ్చిన తర్వాత మల్కాపురం PO విశాఖపట్నం 530011 అనేది మీరు సెండ్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఫ్రమ్ అని పక్కన లెఫ్ట్ సైడ్ రాసిన తర్వాత మీ నేమ్, ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్ రాసిన తర్వాత అడ్రస్ అనేది ఫుల్గా రాసిన తర్వాత పిన్ కోడ్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఓన్లీ ఇది ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుందండి. ఎందుకంటే అక్కడ పోస్ట్ బాక్స్ నెంబర్ ఇచ్చారండి. అయితే అక్కడ రిసీవ్ చేసుకోవడానికి రిజిస్టర్ పోస్ట్, అదేవిధంగా స్పీడ్ పోస్ట్ అయితే రిసీవ్ చేసుకోవడానికి అక్కడ ఎవరు ఉండరండి. అందుకే ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీరు పంపిస్తే అక్కడ బాక్స్లో వాళ్ళు అక్కడ వేయడం జరుగుతుంది. ఆ తర్వాత అయితే కోస్ట్ గార్డ్ ఆఫీస్లో అక్కడ వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.